హాయ్ హలో వెల్కమ్ టు వైటల్ బయాలజీ. ఈరోజు మనము డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ లెసన్ పార్ట్ 2 అనేది కంటిన్యూ చేద్దామండి. సో ప్రీవియస్ పార్ట్లో అసలు డైవర్సిటీ అంటే ఏంటి, అలానే అర్త్ మీద ఉన్న మొత్తము ఐడెంటిఫైడ్ స్పీషీస్ అని, అలానే టెక్సానమీ అంటే ఏంటిది, టెక్సానమిస్ అంటే ఎవరు, అలానే బైనామియల్ నామన్క్లేచర్ అంటే ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం. సో బైనామియల్ నామన్క్లేచర్ అంటే ఏదైనా ఒక ఆర్గానిజంకి మనం నేమ్ ఇచ్చేటప్పుడు ఆ నేమ్ని మనము యూనివర్సలీ యాక్సెప్టెడ్ ఒక సైంటిఫిక్ నేమ్గా మనం గుర్తించాం. సో దట్ సైంటిఫిక్ నేమ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 words in which the first word denotes the genus name and the second word denotes the species name, and the first letter, that is first letter of the genus name should be written in capitals and the first letter of the species name should be written in the smalls, and when they are printed it should be in italic forms, and when it is a handwritten it should be underlined separately. So these are the certain rules which we have studied. But then now question arises, that is అసలు ఈ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్, నేమింగ్ సిస్టమ్ మనం ఫాలో అయ్యే రూల్స్ అనేది ఎవరు ప్రపోజ్ చేస్తారు అని. సెట్ ఆఫ్ రూల్స్ని మనకి ప్రపోజ్ చేసేదైతే ఒక లైక్ ఆర్గనైజేషన్ అనొచ్చండి, లేకపోతే ఒక సెట్ ఆఫ్ రూల్స్ని డిజైన్ చేసేది లైక్ ICBN, అదేవిధంగా ICZN. సో ఇక్కడ ICBN అంటే ఏంటి? సో ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్, అండ్ దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ నేమింగ్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ని మనం నేమ్ చేసేటప్పుడు మనం ఆ సెట్ ఆఫ్ రూల్స్ని మనకి ప్రొవైడ్ చేసేది ICBN. అదేవిధంగా యానిమల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ని మనము పెట్టేటప్పుడు ఫాలో అవ్వాల్సిన సెట్ ఆఫ్ రూల్స్ని ప్రొవైడ్ చేసేది ICZN, విచ్ ఈజ్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ నామన్క్లేచర్. చూసారా ఇక్కడ డిఫరెన్స్? సో ICZNలో Z స్టాండ్స్ ఫర్ జులాజికల్, దట్ ఈస్ ఫర్ నేమింగ్ ఆఫ్ యానిమల్స్, whereas in ICBN botanical, which stands for here naming of plants. See vidinga ee two organizations, they'll give the set of rules, they provide this set of rules which we will follow in this nomenclature system. In taxonomy, in all the 3 aspects we have finished identification, nomenclature. Now in this class we'll continue about the classification. Why exactly there is a need of classification? What is classification? So that part we will study now. So classification ante enti? Classification enduku avasaram? So classification ante ఏవైనా ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఇక్కడ మనము ఆర్గానిజమ్స్ అయినా తీసుకోవచ్చు. వీటిని లైక్ ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే దాన్ని మనము క్లాసిఫికేషన్ అంటున్నాం. సో ఇక్కడ క్లాసిఫై చేసేటప్పుడు దేన్ని ఆధారంగా అంటే ఆన్ వాట్ బేసిస్ యాక్చువల్లీ వీల్ క్లాసిఫై? సో వీల్ టేక్ సమ్ ఈజీలీ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్. అంటే ఏదైనా వస్తువు కానీ లేకపోతే యానిమల్స్ని కానీ మనం ఇక్కడ క్లాసిఫై చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి కంటికి కనిపించేవి, మనము గమనించదగ్గవి, ఓకే, విచ్ వీ కెన్ సీ అండ్ విచ్ వీ కెన్ అబ్జర్వ్. సచ్ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వీ విల్ టేక్ హియర్. సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని మనం ఇక్కడ యానిమల్స్ని క్లాసిఫై చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ హియర్ ఆల్సో దే టోల్డ్. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ కన్వీనియంట్ categories based on some easily observable characters. See, we are going to like divide these organisms into convenient categories. ఇక్కడ మనము ఆర్గానిజమ్స్ని కన్వీనియంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాం. ఆన్ వాట్ బేసిస్? బేస్డ్ ఆన్ సమ్ ఈజీలీ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్. అంటే కొన్ని తేలికగా మనం వాటిని గుర్తించదగిన లక్షణాలను తీసుకొని మనము యానిమల్స్ని లేదా ప్లాంట్స్ని క్లాసిఫై చేయొచ్చు. సో వాట్ ఆర్ దోస్ ఈజీలీ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్ విచ్ ద టెక్సానమిస్ట్ యాక్చువల్లీ కన్సిడర్ ఫర్ దే క్లాసిఫికేషన్? సో టెక్సానమిస్ట్ యానిమల్స్ని క్లాసిఫై చేసేటప్పుడు అలాంటి ఈజీలీ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్ ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ మనకి కొన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ దోస్ క్యారెక్టర్స్ ఆర్? ద ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ఒక ఆర్గానిజంని మనము అబ్జర్వ్ చేస్తే
whatever the characters which we can see externally అంటే బయటికి మనం చూడగానే కనిపించే క్యారెక్టర్స్, లైక్ వాటి యొక్క షేప్ కావచ్చు, సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు. సపోజ్ ఇఫ్ దే హ్యావ్ ఫర్, సో ఫర్ యొక్క గ్రోత్ కావచ్చు, టెయిల్ ఉంటే టెయిల్ యొక్క సైజ్ కావచ్చు. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ టేక్ అ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇలాంటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనము యానిమల్స్ని క్లాసిఫై చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ జస్ట్ ఇమాజిన్ అబౌట్ వన్ యానిమల్. సపోజ్ లెట్ us టేక్ అ క్యాట్. సో క్యాట్ అనగానే మన మైండ్లోకి లైక్ విల్ ఇమాజిన్ క్యాట్ ఓన్లీ, విల్ ఇమాజిన్ క్యాట్ బట్ నాట్ డాగ్. సపోజ్ ఇఫ్ యూ విల్ think about the mango tree, will only in our view, in our mind, only we can see the image of the mango tree but not a neem tree. So this is because already we know the external features of those particular organisms. So it is already fed in our mind. So that's why we are able to identify that organism. We are able to know about the organism. So based on the external features. So the second character is internal structure. Internal characters ante, is it that animal is made up of only a single cell? అంటే ఇది సెల్స్తోని తయారై ఉన్నదా లేదా? The organism constitutes టిష్యూస్ ఉన్నాయా లేదా? వాటిలో ఆర్గాన్స్ అనేవి డెవలప్ అయ్యాయా లేదా? వాటిలోని కంప్లీట్గా ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చా? సో లైక్ దిస్ ఇంటర్నల్లీ సచ్ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసి యానిమల్స్ని క్లాసిఫై చేస్తారు. ద థర్డ్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ సెల్ స్ట్రక్చర్. ఇక్కడ సెల్ స్ట్రక్చర్ అంటే లైక్ దిస్ వీ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. So generally cells can be categorized into two main types. One is prokaryotic cell and another one is eukaryotic cell. So ikkada ee cells ni ఏ basis మీద మనము డివైడ్ చేసాము అంటే based on presence and absence of specific nucleus. ఓకేనండి, ఒక స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉందా లేదా? ఉంటే యూకారియోట్స్ అంటున్నాం, లేదు అంటే ప్రోకారియోట్స్ అన్నాం. ఇట్ విల్ టేక్ వన్ సెల్ అనగానే మనం ఒక సెల్ మెంబ్రెయిన్ వేస్తాం, అలానే సెంట్రల్లీ లొకేటెడ్ ఒక న్యూక్లియస్ వేస్తాం. న్యూక్లియస్ అంటే ఇక్కడ మనకి జెనెటిక్ మెటీరియల్, ఓకే, వాట్ ఎవర్ ద జెనెటిక్ మెటీరియల్, ఇఫ్ ఇట్ ఈస్ లైన్డ్ బై ఆర్ బౌండెడ్ బై వన్ స్పెసిఫిక్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే ఒక స్ట్రక్చర్ని మనము న్యూక్లియస్ అని చెప్తాం. సో అలాంటి న్యూక్లియస్ కానీ ఉన్నట్లయితే సో సచ్ టైప్ ఆఫ్ ద సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూకారియోటిక్ సెల్స్. కానీ మనకి నేచర్లో అన్ని ఆర్గానిజమ్స్లోని అన్ని సెల్స్లోని ఈ న్యూక్లియస్ అనేది ఉందా అంటే లేదు. కొన్ని ఆర్గానిజమ్స్లో కొన్ని సెల్స్లో ఈ జెనెటిక్ మెటీరియల్ని బౌండ్ చేస్తూ మనకి ఎటువంటి మెంబ్రెయిన్ కూడా ఉండదు. అంటే హియర్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ అబ్సెంట్. సో వేర్ డూ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ప్రెజెంట్ దెన్? సో జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ప్రెజెంట్ జస్ట్ ఇన్ ద సైటోప్లాజం. జీవద్రవ్యము లేదా జెనెటిక్ మెటీరియల్ అనేది జస్ట్ సైటోప్లాజంలో డిస్పర్స్ అయ్యి ఉంటుంది. అంటే ఇక్కడికి మనకి డిఫరెన్స్ కనపడుతుంది. ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ చుట్టూరు ఒక మెంబ్రెయిన్ ఉంది, ఇక్కడ మనకి ఆ మెంబ్రెయిన్ అనేది లేదు. ఓకేనండి, సో అందుకనే ఇలాంటి సెల్స్ని మనము ఎక్కడైతే స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉన్నదో అలాంటి సెల్స్ని మనం యూకారియోటిక్ సెల్స్ అంటున్నాం. ఎక్కడైతే అలాంటి స్పెసిఫిక్ న్యూక్లియస్ లేదో అలాంటి ఆర్గానిజమ్స్ని మనం ప్రోకారియోటిక్ సెల్స్ అని చెప్తున్నాం. సో ఒకటి నా డిఫరెన్స్ అంటే ఈవెన్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ అంటే ఒక మైటోకాండ్రియా కావచ్చు, ఒక ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కావచ్చు, ఒక గాల్గి ఆపరేటస్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఆర్గనల్స్ అనేవి ప్రోకారియోటిక్ సెల్స్లో అబ్సెంట్. whereas eukaryotic cells లో such type of membrane bound cell organelles are present. So animals లో మనము డివైడ్ చేసేటప్పుడు whether they constitute this prokaryotic cell or otherwise eukaryotic cell. So on that basis also we can
classify the organisms. So that is the third one. Now going towards the fourth, that is development process. So ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఫిమేల్ గ్యామెట్ అయిన ఒక ఓవమ్, ఒక మేల్ గ్యామెట్ దట్ ఈస్ స్పర్మ్. Once they fuse, there results in formation of one single cell structure, that is zygote. ఓకేనండి, అంటే గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి అంటే ఫర్టిలైజేషన్ తర్వాత ఒక జైగోట్ని ఫామ్ చేసి ఆ జైగోట్లో ఫర్దర్ మెనీ చేంజెస్ ద్వారా, ఆ చేంజెస్ అనేవి సెల్యులార్ కావచ్చు, బయోకెమికల్ కావచ్చు, ఫిజియలాజికల్ కావచ్చు, ఇలాగా సో మెనీ చేంజెస్ తర్వాత వెన్ ఇట్ ఫార్మ్ అ కంప్లీట్ వన్ ఆర్గానిజం, ఎ యంగ్ వన్. సో ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని జనరల్గా మనం డెవలప్మెంట్ అంటాం. సో ఈ డెవలప్మెంట్ అన్ని ఆర్గానిజమ్స్లో ఒకేలా జరుగుతుందా అంటే లేదు. అనేవి ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తాయి, అండ్ దట్ జైగోట్ విల్ అండర్గో రిపీటెడ్ డివిజన్ ప్రాసెస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ క్లీవేజెస్. బికాస్ ఆఫ్ దీస్ క్లీవేజెస్ అంటేనంటే సెల్ లైక్ డివైడ్ అవుతూ ఉంటుంది. సో క్లీవేజెస్, సో ఆఫ్టర్ దీస్ సో మెనీ క్లీవేజెస్ it results in a formation of a stage called as morula. That morula results in formation of blastula. So that morula develops into blastula. So that blastula develops into gastrula. This repeated like growth process results in a formation of a complete young. కొన్ని ఆర్గానిజమ్స్ యొక్క డెవలప్మెంట్లో మనకి లార్వా అనేది అబ్జర్వ్ చేయొచ్చు. లార్వా అంటే లైక్ మనకి యాంఫీబియన్స్ యొక్క డెవలప్మెంట్లో టాడ్పోల్ లార్వా అనేది చూస్తాం. టాడ్పోల్ లార్వా అనేది అబ్జర్వ్ చేయొచ్చు, టాడ్పోల్ లార్వా. కానీ అన్ని ఆర్గానిజమ్స్లోని ఇలాంటి లార్వల్ స్టేజ్ అనేది మనం చూడొచ్చా అంటే చూడలేం. సో హియర్ వీ కెన్ సీ టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ ప్రెజెన్స్ అండ్ absence ఆఫ్ లార్వల్ స్టేజ్ ఇన్ దేర్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ ప్రాసెస్లో లార్వా కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. సో ద ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ ద లార్వల్ ఫార్మ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇట్స్ డెవలప్మెంటల్ స్టేజెస్, సో దట్స్ అ స్టెప్ ఆఫ్ అ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. Indirect development. Whereas the organisms in which larval stages are absent, such step of the development is called as direct development. Okay nandi, అంటే ఆ ప్రాసెస్లో మనకి లార్వా అనేది ప్రెజెంట్ అయి ఉంటే లార్వా ఇఫ్ ఇట్ ఈస్ సీన్, yes, indirect development. If the larva is absent, larva is not seen because it doesn't form in this development, then direct development. సో ఈ విధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో కూడా మనకి కొన్ని ఆర్గానిజమ్స్లో ఒకలాగా ఇంకో కొన్ని ఆర్గానిజమ్స్లో మరొకలాగా జరగడం అనేది మనకి నేచర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో నౌ ద ఫిఫ్త్ బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఈజ్ దట్ ఈజ్ ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్. ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్. Ecology is nothing but the relationship of the organisms with each other and also with its environment. అంటే ఒక పర్టికులర్ ఏరియా మనం తీసుకుంటే ఆ ఏరియాలోని ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజంతో ఎలాగా ఇంటరాక్ట్ అవుతుంది, అలానే ఆర్గానిజమ్స్ అక్కడ ఉన్న ఆర్గానిజమ్స్ అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఫ్యాక్టర్స్తో ఎలాగా ఇంటరాక్ట్ అవుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సపోజ్ అక్కడ కొన్ని క్యాట్స్ ఉన్నాయి. సో ఒక క్యాట్ ఇంకొక క్యాట్ ఒకదానితో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి. క్యాట్స్తో పాటు డాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో క్యాట్స్, డాగ్స్, హౌ దేర్ రిలేషన్షిప్ ఈస్ and how these cats and as well as the dogs they interact with the external factors, like how they respond to the temperatures, how they respond to the rainfall. Like this, if we will study this entire relationship, this comes under ecology. Okay, so this is how the taxonomists are using these various bases to study the taxonomy.
కొన్ని ఈజీగా మనం అబ్జర్వ్ చేసే క్యారెక్టర్స్ని తీసుకొని యానిమల్స్ని వాళ్ళు క్లాసిఫై చేస్తున్నారు. క్లాసిఫికేషన్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ రీసెంట్ డేస్? నో, ఇది చాలా పురాతన కాలం నుంచి కూడా అది స్టార్ట్ అయ్యిందని మనం చెప్పొచ్చు. బట్ ఎట్ దట్ టైమ్ దే యూస్ టు డివైడ్ ద ఆర్గానిజమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ యూజెస్. అంటే మనకి ఆ యానిమల్ నుంచి ఎలాంటి అడ్వాంటేజ్ వస్తుంది, దానివలన మనకి ఏంటి యూజ్ అనే ఒక్క బేసిస్ మీద మాత్రమే యానిమల్స్ని క్లాసిఫై చేసేవాళ్ళు. చూసారా, వాటి వలన మనకి ఏంటి లాభం అంతే, ద యూజ్ బేస్డ్ ఆన్ జస్ట్ యూజ్, దాని మీద మాత్రమే బేస్ చేసుకొని యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కానీ క్లాసిఫై చేసేవాళ్ళు. బట్ నౌ we are taking so many other criteria for the classification which give a complete information about the diversity. So taxonomy-లో మనము ఓన్లీ యానిమల్స్ని ఐడెంటిఫై చేసి నేమింగ్ చేసి వాటిని మనం ఒక క్రమ పద్ధతిలో లైక్ నా సిస్టమాటిక్ మేనర్లో వాటిని ఆర్గనైజ్ చేస్తున్నాం, అంటే ఇట్ ఈస్ క్లాసిఫికేషన్. బట్ రీసెంట్ డేస్లో కానీ చూస్తే అలాంగ్ విత్ దీస్ 3 aspects they also added evolutionary relationship. ఏంటి ఎవల్యూషనరీ రిలేషన్షిప్? సో జనరల్గా ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అంటే హౌ వన్ యానిమల్ ఈజ్ రిలేటెడ్ విత్ ద అదర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వర్టిబ్రేట్స్లో ఫస్ట్ ఫిషెస్ డెవలప్ అయ్యాయని, ఫిషెస్ నుంచి యాంఫీబియన్స్ ఇవాల్వ్ అయ్యాయని, యాంఫీబియన్స్ నుంచి రెప్టైల్స్ ఇవాల్వ్ అయ్యాయని, రెప్టైల్స్ నుంచి బర్డ్స్ మ్యామల్స్ ఇవాల్వ్ అయ్యాయని మనం చెప్పగలుగుతున్నాం. So this is what the evolutionary relationship. So this is also one of the basis for classification of the organism according to the new branch of biology, that is systematics. ఓకేనండి, అంటే ఇంచుమించుగా టాక్సానమీ లాంటిదే సిస్టమాటిక్స్ కూడా. కాకపోతే టాక్సానమీలో ఓన్లీ మనము ఐడెంటిఫికేషన్, నేమింగ్, క్లాసిఫికేషన్ మాత్రమే చెప్తున్నాము. కానీ సిస్టమాటిక్స్లో మనము ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నామండి, అది ఎవల్యూషనరీ రిలేషన్షిప్. ఎవల్యూషన్ ఎలాగా ఒక యానిమల్ అనేది డిరైవ్ అయ్యాయి టైం లైన్లో, అండ్ ఆ యానిమల్కి ప్రీవియస్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్కి ఏమైనా లింక్ ఉందా, ఇస్ ఇట్ హౌ దే ఆర్ రిలేటెడ్, ఇలాంటి మొత్తం స్టడీని జనరల్గా మనము ఎవల్యూషనరీ రిలేషన్షిప్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఓకేనండి, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఓకే, సో వన్ ఆఫ్ ద బ్రాంచ్ which deals with only identification, naming, classification of the organisms. So that branch is called as taxonomy. Whereas the branch along with the identification, naming, classification, if it also includes the study of evolutionary relationship, then such a branch is called as systematics ani cheptunnamandi. Systematics is actually derived from a Latin word that is systema. సిస్టమా అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి సిస్టమాటిక్స్ అనే ఒక వర్డ్ని మనం డెరైవ్ చేసుకున్నాం. ఓకేనండి, సో ఈ సిస్టమా యొక్క అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సిస్టమా మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. అంటే ఆర్గానిజమ్స్ని ఒక క్రమమైన పద్ధతిలో అమర్చడం. క్రమమైన పద్ధతి అంటే మనము తీసుకున్న ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని దానికి అప్లై చేస్తూ వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్లోని మనం అరేంజ్ చేసినట్లయితే సచ్ ఎ బ్రాంచ్ విచ్ డూ సచ్ టైప్ ఆఫ్ ద థింగ్, సచ్ టైప్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ సిస్టమాటిక్స్. క్లాసిఫికేషన్, యాక్చువల్లీ క్లాసిఫికేషన్ ఇన్వాల్వ్స్ hierarchy of steps and each step is a rank or a category. ఓకేనండి, hierarchy of steps. సో క్లాసిఫికేషన్ అంటే ఏమని చెప్తున్నారండి, హైరార్కీ ఆఫ్ స్టెప్స్ అండ్ ఈచ్ స్టెప్ని మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము, ర్యాంక్ లేదా కేటగిరీ అని చెప్తున్నాం. ఓకేనండి, ర్యాంక్ ఆర్ అదర్వైజ్ కేటగిరీ. అండ్ ఈచ్ కేటగిరీ ఈజ్ టర్మ్డ్ యాజ్ టాక్సాన్. హైరార్కీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆర్ organization that has many levels from the lowest to the highest. చూడండి, క్లాసిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఇన్క్లూడ్స్ హైరార్కీ ఆఫ్ స్టెప్స్. హైరార్కీ అంటే ఏంటి అంటే ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందండి, యానిమల్స్ని ఒక లోయెస్ట్ కేటగిరీ నుంచి ఒక హయ్యెస్ట్ లెవెల్కి యానిమల్స్ని క్లాసిఫై చేస్తూ లేదా అరేంజ్ చేస్తూ వెళ్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద హైరార్కీ. అలాంటి హైరార్కీ ఆఫ్ స్టెప్స్ని మనం క్లాసిఫికేషన్ కింద చెప్తున్నాం. సో నౌ వీ విల్ సీ వాట్ ఆర్ దోస్ హైరార్కీ ఆఫ్ స్టెప్స్ లేదా హైరార్కీ ఆఫ్ స్టెప్స్కి ఒక్కొక్క స్టెప్కి మనము ఒక్కొక్క కేటగిరీ కింద చెప్తున్నాం. కేటగిరీ లేదా
మనము ర్యాంక్ కింద కూడా చెప్తున్నారు. సో ఏంటి ఆ టాక్సానమిక్ కేటగిరీస్ అనేవి వన్స్ వి విల్ సీ. మెయిన్గా అయితే మొత్తము 7 టాక్సానమిక్ కేటగిరీస్ అనేవి ఉన్నాయండి. టోటల్ 7 టాక్సానమిక్ కేటగిరీస్ ఆర్ దేర్. సో ద లోయెస్ట్ లెవెల్ ఈస్ ద స్పీషీస్. ఓకేనండి, ఏదైతే మనం హైరార్కీ ఆఫ్ స్టెప్స్ అని చెప్పామో అందులో లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్తున్నాం. సో లోయెస్ట్ లెవెల్ అనేది ఏంటి అంటే ఇక్కడ స్పీషీస్. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసేటప్పటికి జీనస్ నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ ఆర్డర్ నెక్స్ట్ లెవెల్ క్లాస్, అండ్ క్లాస్ నెక్స్ట్ లెవెల్ ఫైలం ఆర్ డివిజన్. ఫైలం అనేది యానిమల్స్కి అప్లై అవుతుంది, వెరస్ ద డివిజన్ అనేది ప్లాంట్స్కి అప్లై అవుతుంది. అండ్ ద లాస్ట్ అండ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హైరార్కీ ఈజ్ కింగ్డమ్. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ వాట్. సో క్లాసిఫికేషన్ అంటే హైరార్కీ ఆఫ్ స్టెప్స్. హైరార్కీ అంటేనండి ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్. ఆ సిస్టమాటిక్ అరేంజ్మెంట్లో యానిమల్స్ని మనం లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అరేంజ్ చేస్తున్నాం. ఓకేనండి? సో లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్. సో లోయెస్ట్ లెవెల్ ఏమో స్పీషీస్, హైయెస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి కింగ్డమ్. సో ఆల్ టుగెదర్ ఎన్ని టాక్సానమిక్ కేటగిరీస్ ఉన్నాయి అంటే టోటల్ 7 కేటగిరీస్ ఉన్నాయి. ఇఫ్ యూ విల్ టేక్ ద లోయెస్ట్ లెవెల్, సో లోయెస్ట్ లెవెల్లో జనరల్గా ఆ గ్రూప్లో ఉన్న ఆర్గానిజమ్స్లో కామన్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ సపోజ్ వీ విల్ గో టువర్డ్స్ ద హయ్యర్ లెవెల్లోని ఉన్న ఆర్గానిజమ్స్ మధ్య కామన్ క్యారెక్టర్స్ అనేవి తగ్గుతూ వెళ్తున్నాయి. ఓకే, సో వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ హియర్, జస్ట్ సీ. If we will observe the organisms and if we will compare the organisms at the lowest level, the common characteristic features will be more. Whereas when going towards the higher level, the common characteristic features will become less. ఎందుకంటే పైకి వెళ్తున్న కొలది వాటి మధ్యన రిలేషన్ అనేది కొంచెం దూరం అవుతూ ఉంటుంది. అందుకనే కామన్ క్యారెక్టర్స్ అనేవి తగ్గుతాయి. కానీ కిందకు వెళ్తున్న కొలది మాత్రము వాటి మధ్యన రిలేషన్షిప్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది. అందుకే కామన్ క్యారెక్టర్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ద సేమ్. సో వన్ కింగ్డమ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఫైలా. ఫైలంకి ప్లూరల్ వర్డ్ ఈజ్ ఫైలా అండి. సో ఒక్క ఫైలంని తీసుకుంటే అందులో మళ్ళీ మనకి న్యూమరస్ క్లాసెస్ అనేవి ఉండొచ్చు. ఒక్క క్లాస్ తీసుకుంటే అందులో మళ్ళీ చాలా ఆర్డర్స్ ఉండొచ్చు. ఒక్క ఆర్డర్లో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. ఒక్క ఫ్యామిలీలో వేరియస్ జెనీరా ఉండొచ్చు. సో జీనస్ అనేది సింగులర్ అండి, వెరాజ్ ప్లూరల్ వర్డ్ వచ్చేసేటప్పటికి జెనీరా. ఓకేనండి, జెనీరా. అండ్ ఒక్క జీనస్లో నెంబర్ ఆఫ్ స్పీషీస్ క్యాన్ బి. సో దీస్ ఆర్ ద మెయిన్ 7 టాక్సానమిక్ కేటగిరీస్. 7 అండి. మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? మెయిన్ టాక్సానమిక్ కేటగిరీస్ ఎన్ని అంటే 7. ఎందుకు మెయిన్ అని అన్నాము అంటే కొన్నిసార్లు కొన్ని యానిమల్స్ యొక్క క్లాసిఫికేషన్స్లో మనకి కొన్ని సబ్ కేటగిరీస్ కూడా ఉండొచ్చండి. ఓకే, సబ్ కేటగిరీస్ అనేవి కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్కూల్ కానీ లేకపోతే ఒక కాలేజ్ కానీ మనం తీసుకుంటే కాలేజ్ యొక్క హెడ్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అండర్లో మనకి వైస్ ప్రిన్సిపల్ ఉంటారు. అలానే ఇక్కడ కూడా మనకి ఒక మెయిన్ కేటగిరీకి కింద ఒక సబ్ కేటగిరీ అనేది కూడా కొన్నిసార్లు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫైలంకి సబ్ ఫైలం ఉండొచ్చు, క్లాస్కి సబ్ క్లాస్ ఉండొచ్చు, అలానే ఆర్డర్ సబ్ ఆర్డర్ ఉండొచ్చు. అలానే దిస్ స్పీషీస్కి వచ్చినట్లయితే అందులోని సబ్ స్పీషీస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో దిస్ కొన్ని మనకి ఇలాంటి సబ్ కేటగిరీస్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఏదైతే మనము బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని చెప్తున్నామో, ఓకే, ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ స్పీషీస్. సో జనరల్గా మనం స్పీషీస్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే a group of similar organisms అంటే అన్ని ఆర్గానిజమ్స్ ఒకేలా ఉండాలి, ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ ఆల్సో. అండ్ ఈవెన్ వాటి యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉండాలండి? కామన్గా ఉండాలి. అండ్ దే షుడ్ ఆల్సో ఏబుల్ టు మేట్ విత్ ఈచ్ అదర్, అంటే రీప్రొడ్యూస్ విత్ ఈచ్ అదర్. అంటే ఆ గ్రూప్లోని ఉన్న ఆర్గానిజమ్స్ ఒకదానితో ఇంకొకటి రీప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి. అండ్ ఆ రీప్రొడక్షన్ రిజల్ట్లోని ఏవైతే ఆఫ్ స్ప్రింగ్స్ వస్తాయో, అంటే నెక్స్ట్ జనరేషన్ వస్తున్నాయో వాటి యొక్క పిల్లలు ఏవైతే వస్తాయో ఆ పిల్లలు కూడా ఎలా ఉండాలండి?
దే ఆల్సో షుడ్ బి ఫర్టైల్. ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ ఫర్టైల్ మీనింగ్ అంటే ఏంటి అంటే దోస్ ఆల్సో షుడ్ ఏబుల్ టు గివ్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఈవెన్ దే షుడ్ ఆల్సో ఏబుల్ టు గివ్ ద నెక్స్ట్ జనరేషన్. ఇవి సంతతిని ఇచ్చే విధంగా ఉండాలి. అలాంటి ఆర్గానిజమ్స్ జనరల్గా మనం ఫర్టైల్ అనే వర్డ్ ఇస్తాం. ఓకే, సో స్పీషీస్ is nothing but a group of similar organisms. They should share common genetic traits and also should able to produce fertile is called as species. అది మన బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ కింద చెప్తాం. మనం చెప్పిన మొత్తము 7 taxonomic categories జనరల్గా ఎలాగా యానిమల్స్ని క్లాసిఫై చేయడానికి యూస్ చేస్తారు అనేది we will try to understand. So here the first taxonomic category, that is of kingdom. So kingdom. So all the plants comes under kingdom Plantae and all the animals are comes under kingdom Animalia. సో ఇప్పుడు ఈ యానిమేలియాలో మనకి నెంబర్ ఆఫ్ ఫైలా అనేవి మనం చూడొచ్చు. అందులో ఒక ఫైలంని మనం ఇక్కడ తీసుకున్నాం, ఫైలం కార్డేటా. ఏంటి కార్డేటా యొక్క మెయిన్ క్యారెక్టర్స్ అంటే, సో కార్డేటా అంటే ఏ యానిమల్స్లో అయితే నోటోకార్డ్ ఉంటుందో, నోటోకార్డ్ అంటే లైక్ ఇట్ ఈస్ అ ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ యొక్క ప్రిమిటివ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ని మనం నోటోకార్డ్ అంటాం. అలానే డోర్సల్ ట్యూబులార్ హాలో నర్వ్ కార్డ్ అంటే ఒక నర్వ్ కార్డ్ ఉండి అది పొజిషన్ వైజ్ డోర్సల్ సైడ్ ఉండాలండి. ఓకే, అంటే బ్యాక్ సైడ్. సో ఆ డోర్సల్ సైడ్ నర్వ్ కార్డ్ ఉన్నట్లయినా నోటోకార్డ్ ఉండి డోర్సల్ నర్వ్ కార్డ్ ఉంటే అలాంటి ఆర్గానిజమ్స్ని జనరల్గా మనము కార్డేట్స్ అని మనం చెప్తాం. సో అలాంటి ఫైలం కార్డేటాలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి మనం చూడొచ్చు. చూడండి, ఫస్ట్ కింగ్డమ్, సెకండ్ ఫైలం కార్డేటా. ఈ కార్డేటాలో మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఆర్ దేర్. ఓకే, సో క్లాస్ పైసెస్, క్లాస్ యాంఫీబియా, క్లాస్ రెప్టైల్స్, క్లాస్ బర్డ్స్ అండ్ దెన్ క్లాస్ మ్యామ్. ఒక్క ఫైలంలోనే అంటే కార్డేటాలో మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి చూడొచ్చు. అంటే అన్ని ఫిషెస్ అన్నీ కూడా మనకి పైసెస్లో వచ్చేస్తాయి. ఫ్రాక్స్, టోడ్స్ యాంఫీబియన్స్లోకి వస్తాయండి. అలానే లైక్ క్రొకోడైల్స్ కావచ్చు, స్నేక్స్ కావచ్చు, లిజర్డ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి రెప్టైల్స్లో వచ్చేస్తాయి. అండ్ ఆల్ బర్డ్స్ అన్నీ కూడా బర్డ్స్ లేదా దీన్నే మనం ఏవ్స్ అని కూడా చెప్తాం. ఏవ్స్లోని మనకి పెట్టడం జరిగింది. అండ్ మ్యామల్స్ లైక్ క్యాట్, బఫెల్లో, అదర్వైజ్ లయన్, టైగర్, హ్యూమన్స్ అందరూ కూడా మనకి మ్యామల్స్లోకి వచ్చేస్తారండి. ఓకే, ఇప్పుడు క్లాస్ మమేలియా అనేది మళ్ళా ఆర్డర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కింద ఇక్కడ డివైడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కింద డివైడ్ చేస్తాం. ఏంటి ఆర్డర్స్ ఇక్కడ? లైక్ ద ఫస్ట్ ఆర్డర్ ఈస్ ద రొడెన్షియా. అంటే రొడెంట్స్. రొడెంట్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైస్ కావచ్చు, ర్యాట్స్ కావచ్చు, లేదా పార్క్యుపైన్స్, ఇలాంటి అన్ని ఆర్గానిజమ్స్ని జనరల్గా మనం రొడెంట్స్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆర్డర్ కార్నివోరా. ఈ కార్నివోరాలో మనము టైగర్స్ని, క్యాట్స్, డాగ్స్, బేర్స్ ఇలాంటి ఆర్గానిజమ్స్ని అన్నిటినీ కూడా కార్నివోరా అనే ఒక ఆర్డర్లో పెట్టారు. నెక్స్ట్ హ్యూమన్స్, ఏప్స్, మంకీస్ వీటన్నిటినీ మనం ఆర్డర్ ప్రైమేట్స్లో పెట్టడం జరిగింది. అలానే బ్యాట్స్ కానీ తీసుకున్నట్లయితే బ్యాట్స్ అనేవి మనము కైరోప్టిరా అనే ఒక ఆర్డర్లో మనము వాటిని పెట్టడం జరిగింది. సో లైక్ దిస్. అలానే ఇప్పుడు సపోజ్ ఒక్క ఆర్డర్ కార్నివోరా అనే ఒక్క ఆర్డర్ తీసుకుంటే అందులో మనకి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి చూడొచ్చు. లైక్ వన్ ఆఫ్ అ ఫ్యామిలీ ఈస్ ఫెలిడే. క్యాట్స్ అన్నిటిని మనం ఫెలిడేలో పెట్టడం జరిగింది. అలానే డాగ్స్ అన్నిటినీ వచ్చేసేటప్పటికి క్యానిడే అనే ఫ్యామిలీలో పెట్టారు. అలానే బేర్స్ అన్నిటినీ తీసుకొచ్చి అర్సిడే అనే ఫ్యామిలీలో పెట్టారు. ఓకేనండి. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ దట్ ఈస్ ఫెలిడే ఫ్యామిలీ మనం తీసుకుంటే అందులో మనకి వేరియస్ జెనీరా అనేది చూడొచ్చు. ఓకే, ఒక్క ఫెలిడే ఫ్యామిలీ తీసుకుంటే అందులో మనకి నెంబర్ ఆఫ్ జెనీరా
జెనిరా అనేది చూడొచ్చు. సో ఫస్ట్ జీనస్ వచ్చేటప్పటికి చెప్పానంటే ఆల్రెడీ జీనస్కి ప్లూరల్ ఫామ్ జెనిరా. ఎక్కువ జీనస్ల గురించి మాట్లాడేటప్పుడు మనం జెనిరా అంటాం, లేదా ఒక్కదాని గురించే మాట్లాడితే జీనస్ అని చెప్తున్నాం. సో ఇక్కడ జీనస్ ఏంటండి, ఇక్కడ ప్యాంథీరా. ఇక్కడ ఒకటి జీనస్ ప్యాంథీరా. వన్ మోర్ జీనస్ దట్ ఈస్ ఆఫ్ ద ఫెలిస్. ఓకేనండి, ప్యాంథీరా ఈజ్ వన్ ఆఫ్ ద జీనస్, ఫెలిస్ ఈజ్ వన్ మోర్ జీనస్ అండర్ ద ఫ్యామిలీ దట్ ఈస్ ఫెలిడే. ఫెలిడే అనే ఫ్యామిలీలో మనం ఈ రెండింటిని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నామండి. సో హియర్ అబ్జర్వ్ ప్యాంథీరా. జనరల్గా ప్యాంథీరాలో మనకి ఈ జీనస్లో ఏమేమి పెట్టారు అంటే చూడండి, టైగర్కి జనరల్గా ఏంటి అంటే ప్యాంథీరా టైగ్రిస్ అంటున్నాం, దాని యొక్క సైంటిఫిక్ నేమ్. అలానే లైన్ దట్ ఈస్ ఆఫ్ ప్యాంథీరా లియో. అలానే ఇక్కడ జాగ్వార్ చూడండి, జాగ్వార్ దిస్ ఈజ్ ప్యాంథీరా ఆంకా జాగ్వార్. Whereas leopard, Panthera pardus. Leopard is Panthera pardus. అంటే ఈ 4 టైగర్, లయన్, జాగ్వార్ అండ్ లెపర్డ్, ఆ 4 కూడా జనరల్గా మనకి ఒకే జీనస్లోకి వస్తున్నాయి, అండ్ దట్ ఈస్ ప్యాంథీరా. అండ్ ద స్పీషీస్ ఆర్ డిఫరెంట్. సో టైగర్ స్పీషీస్ ఏమో టైగ్రిస్, లయన్ స్పీషీస్ లియో, whereas the jaguar species that is the onca, whereas the leopard species that is of the pardus. అంటే ఒకే జీనస్లో మనకి నెంబర్ ఆఫ్ స్పీషీస్ క్యాన్ బి సీన్. ద సేమ్ వే జీనస్ దట్ ఈస్ ఫెలిస్ includes like these domestic cats, sand cats and jungle cats. So all these belong to the same genus that is Felis. But domestic cat species name is Catus. Domestic cat species name is Catus. Whereas the sand cat is Margarita. Whereas the Felis chaos is the jungle cat. అంటే ఇక్కడ డొమెస్టిక్ క్యాట్, శాండ్ క్యాట్, జంగిల్ క్యాట్, జనరల్గా ఇవన్నీ కూడా ఒకటే జీనస్ దట్ ఈస్ ఫెలిస్, కానీ వాటి యొక్క స్పీషీస్ మాత్రము డిఫరెంట్. ఓకేనండి. సో ఈ ఒక్క ఫ్లో చార్ట్ ద్వారా మనము ఈ మొత్తము యానిమల్ కింగ్డమ్ స్టడీ చేయాలి అంటే క్లాసిఫికేషన్ అనేది ఈ టాక్సానమిక్ కేటగిరీస్ని యూస్ చేసుకొని ఎలా చేస్తున్నారు అనేది ఒక ఐడియా అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ బుక్ దే హ్యావ్ మెన్షన్డ్ సమ్ ఆర్గానిజమ్స్ విత్ దేర్ టాక్సానమిక్ కేటగిరీస్. ఓకే, సో వన్స్ విల్ సీ దోస్ ఆల్సో. చూడండి, కామన్ నేమ్ ఏంటి ఇక్కడ? మ్యాన్. హ్యూమన్స్ కామన్ నేమ్ మ్యాన్. వాళ్ళ యొక్క సైంటిఫిక్ నేమ్ లేదా బయాలజికల్ నేమ్ ఏంటి అంటే హోమోసెపియన్స్. ఓకేనండి, హోమోసెపియన్స్ మనకి ఆల్రెడీ బైనామియల్ నామన్క్లేచర్లో నేర్చుకున్నాం. ఫస్ట్ వర్డ్ అంటే హోమోసెపియన్స్లో హోమో అనేది జీనస్ నేమ్, సెపియన్స్ అనేది స్పీషీస్ నేమ్. మరి ఏ ఫ్యామిలీకి అవి హ్యూమన్స్ రిలేట్ అవుతారు అంటే హోమినిడే ఈజ్ దేర్ ఫ్యామిలీ అండ్ బిలాంగ్స్ టు ద ఆర్డర్ ప్రైమేటా and the class Mammalia, and whereas the phylum that is Chordata. Okay nandi. Housefly scientific name is Musca domestica, in which Musca is the genus name, domestica is the species name. Belong to the family that is Muscidae and the order Diphtheria and the class Insecta and the phylum is Arthropoda. Okay, in the next coming classes lo manamu diversity in the living organisms lo like animal kingdom gurinchi mottam kuda okka phylum gurinchi detailed ga నేర్చుకుందాం. Now mango scientific name Mangifera indica, genus Mangifera, whereas the species is Indica and belongs to the family that is Anacardiaceae, whereas the order Sapinidales, whereas the class Dicotyledone, and then the division is Angiospermae. So for plants instead of phylum we'll use division. Wheat Triticum aestivum, where the Triticum is the genus name, whereas the aestivum is the species name. Belong to the family that is of the Poaceae, whereas the order Poales. Belong to the class Monocotyledone and the division is the Angiospermae. Okay nandi, ivi vidhanga manaki konni examples dwara kuda they try to give the idea about this taxonomic category. Before going to close our session, so ఈ summary గురించి ఒక్కసారి చూద్దామండి.
మొత్తం ఈ ఎంటైర్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అనే లెసన్లో ఎగ్జాక్ట్గా అసలు మనము ఏం నేర్చుకున్నాం అనేది ఒక్కసారి హైలైట్స్ అనేవి చూద్దాం. See, the living world is rich in variety. Yes, rich in variety. Millions of plants and animals have been identified and described, but a large number still remains unknown. Ante kadandi, around like 1.7 to 1.8 million species అనేవి మాత్రమే ప్రస్తుతానికి ఐడెంటిఫై చేశారు. బట్ కానీ ఐడెంటిఫై చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. The very range of organisms in terms of size, color, habitat and their physiological and morphological features may make us seek the defining characteristics of living organisms. ఓకేనండి. సో ఇవన్నీ కూడా లైక్ వాటి యొక్క సైజు కావచ్చు, కలర్ కావచ్చు, హ్యాబిటాట్ అంటే ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద ఆర్గానిజం, అవి ఎక్కడ నివసిస్తున్నాయి, అలానే ఫిజియోలాజికల్ అండ్ మార్ఫలాజికల్ ఫీచర్స్. ఫిజియోలాజికల్ అంటే ఆర్గాన్స్ సిస్టమ్స్ అనేవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, మార్ఫాలజీ ఎక్స్టర్నల్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు. ఈ విధంగా అన్ని ఆర్గానిజమ్స్ జనరల్గా ఆర్గానిజమ్స్ని మనం స్టడీ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. In order to facilitate the study of kinds and diversity of organisms, biologists have evolved certain rules and principles for identification, nomenclature and classification of organisms. అంతే కదండి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. In order to facilitate the study of kinds and diversity of organisms. సో ఇన్ని మిలియన్స్లో ఉన్న ఆర్గానిజమ్స్ని మరి స్టడీ చేయాలి అంటే సో ఖచ్చితంగా మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ లేదా ప్రిన్సిపల్స్ అనేవి కావాలి. ఓకే, సో సెట్ ఆఫ్ రూల్స్ లేదా ప్రిన్సిపల్స్ లైక్ మనం ఐసీబీఎన్ ద్వారా కావచ్చు లేదా ఐసీజెడ్ఎన్ ద్వారా కావచ్చు. సో ఈ రూల్స్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి దేనికి హెల్ప్ అవుతున్నాయి అంటే టు ఐడెంటిఫై ద ఆర్గానిజం అండ్ బై బైనామియల్ నామన్క్లేచర్ for naming the organism and then the classifying the organisms. The branch of knowledge dealing with these aspects is referred as taxonomy. అంతే కదండి. ఐడెంటిఫికేషన్, నేమింగ్, క్లాసిఫికేషన్ చేసే బ్రాంచే taxonomy. And the taxonomic studies of various species of plants and animals are useful in agriculture, forestry, industry and in general for knowing our bioresources and their diversity. సో ఎందుకు మనము ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము ఈ డైవర్సిటీ స్టడీ చేయడానికి అంటే డైవర్సిటీని మనం అర్థం చేసుకోవడం, లేకపోతే వెన్ విల్ నో మోర్ అబౌట్ ద డైవర్సిటీ డెఫినెట్లీ వీ కెన్ యూస్ దోస్ ప్లాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యానిమల్స్ ఫర్ అవర్ బెనిఫిట్స్. ఓకేనండి. సో అందుకే ఖచ్చితంగా వీటి ద్వారా మనకి అగ్రికల్చర్ కావచ్చు, ఫారెస్ట్రీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మన చుట్టూరు ఉన్న జస్ట్ బయాలజికల్ రిసోర్సెస్ గురించి ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. The basics of taxonomy like identification, naming and classification of organisms are universally evolved and under international codes. Ante kadandi. These are not like locally provided. So these are internationally provided. International organizations which are provided, which should be accepted by all over the world. ఏదో ఇది ఒక కంట్రీకో ఒక లొకాలిటీకో మాత్రమే అప్లై అవ్వదు. ఈ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఆల్ టుగెదర్ సైంటిస్ట్ లేదా టెక్సానమిస్ట్ ఎవరైతే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అవ్వాల్సిందే. Based on the resemblances and distinct differences, each organism is identified and assigned a correct scientific or biological name comprising two words as per the binomial system of nomenclature. An organism occupies a place or a position in the system of classification, and these are many categories ranking and are generally referred to as taxonomic categories or taxa, and all the categories constitute taxonomic hierarchy. Actually, ఆర్గానిజమ్స్ మధ్య ఉన్న సిమిలారిటీస్ కావచ్చు లేదా వాటి మధ్యన డిఫరెన్సెస్ కావచ్చు, మెయిన్గా ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకునే ఆర్గానిజమ్స్ని మనము ఐడెంటిఫై చేస్తున్నాము, నేమింగ్ చేస్తున్నాము, అండ్ తర్వాత వాటిని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద taxonomic hierarchy. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకొని క్లాస్ని ఫినిష్ చేస్తానండి. ఇక్కడ ఏవైతే taxonomic కేటగిరీస్ అంటున్నాము అంటే స్పీషీస్, జీనస్, ఓకే, ఫ్యామిలీ, ఆర్డర్, తర్వాత క్లాస్, తర్వాత ఫైలం, దెన్ కింగ్డమ్, వీటన్నిటిని taxonomic కేటగిరీస్ అంటున్నాం. మరి వాటి యొక్క సైంటిఫిక్ టర్మ్ ఏవైతే ఉంటాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ యానిమేలియా అన్నాం. సో యానిమేలియా అని మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఒక టాక్సాన్ కింద చెప్పొచ్చు.
అలానే క్లాస్ ఏమంటున్నామండి, పైసెస్ లేదా యాంఫీబియా లేదా రెప్టైల్స్ లేదా బర్డ్స్ లేదా మ్యామల్స్. ఈ మ్యామల్స్ లేకపోతే ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అక్కడ టెక్సాన్ అని చెప్తున్నామండి. ఓకేనండి. అంటే ఏదైతే డెసిగ్నేషన్ ఉంటుందో ఆ డెసిగ్నేషన్ ఏమో మనము కేటగిరీ కింద చెప్పితే ఆ సైంటిఫిక్ టర్మ్ మనం ఏదైతే ఇస్తున్నామో దానిని మనం ఏం చెప్తాము అంటే ఒక టెక్సాన్ కింద చెప్తాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే సపోజ్ మై నేమ్ ఈజ్ పద్మ అండ్ మై డెసిగ్నేషన్ ఈజ్ లెక్చరర్. సో లెక్చరర్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ కేటగిరీ అవుతుంది అండ్ అందులోని వచ్చే నేమ్ ఏదైతే అవుతుందో అది ట్యాగ్జాన్. అంటే పద్మ అనేది ఇక్కడ ఏమవుతుందండి, ట్యాగ్జాన్ అవుతుంది.